సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత మధు హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధును హత్య చేసి ఇంటిని పోలీసులు గుర్తించారు. తాళ్లగడ్డలోని తాటిపాముల జానయ్య ఇంట్లో నిందితులు మద్యం సిట్టింగ్ వేసి హత్యకు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం, కత్తివేటుకు తెగపడిన శరీర భాగాలను గుర్తించారు. మధును హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఏర్కారం స్టేజ్ దగ్గర పడేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. క్లోజ్ టీం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు చేస్తాడు. దీంట్లో మనకు ప్రైమరీగా తెలిసిన వాళ్ళే ఇతన్ని ఒక ప్లేస్కి పిలిపించి అక్కడ హతమార్చి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఇతనికి ఎనిమిటీ ఉందో, పాత పగలు ఉన్నాయో వాళ్ళతోటి కుమ్మక్కై చేసినట్లు మనం ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. సో ఖచ్చితంగా దీని వెనక ఉన్నవాళ్ళు, ముందు ఉన్నవాళ్ళు, ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు ఏ ఒక్కరిని కూడా మనం ఎలాంటి వాటికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా చింతలపాటి మధు చనిపోవడం అనేది మాకు కూడా బాధాకరం. సో కానీ ఎవరైతే నేరం చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని చెప్తూ బంధువులకు కూడా మనం ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సరే ఆయన వెళ్ళిన అతన్ని తీసుకురాలేం, కానీ ఇక్కడ దానిలో పార్టిసిపేట్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉరి శిక్ష కానీ జీవితకాల శిక్ష కానీ పడేటట్టు చేస్తాం. సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మధుది ప్రభుత్వం చేసిన హత్యేనని ఆరోపించారు. మాట్లాడడానికి పిలిపించి హత్య చేశారని మండిపడ్డారు. ఎక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి అనుమానాలు కలగకుండా నిజమైన నిందితులు ఎవరో వాళ్ళు పట్టుకొని వాళ్ళ శిక్ష పడే పద్ధతుల్లో విచారణ కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు నేను మాత్రం నిమిషం ఈ కేసును చూస్తూనే ఉంటా. ఎక్కడ ఏ అధికారి తప్పు చేసినా మాకు అర్థమవుతుంది స్పష్టంగా. ఆ అధికారి మాత్రం తర్వాత తప్పించుకోలేడనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకుంటే మంచిది. పనిచేసేటప్పుడు నిందితులను రక్షించడానికి వెళ్ళి వీళ్ళు జైల్లో పడే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడి వాళ్ళ అవినీతికి ప్రభుత్వం మద్దతు కావాలి, ప్రభుత్వం మద్దతు పెద్దల మద్దతు కావాలని చెప్పి వాళ్ళ దర్బార్లలోకి వెళ్ళి చాలా హీనంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి అటువంటి అధికారుల విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించే స్థితిలో కనబడతలేదు. ఈ కేసు విషయంలో విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా అందరూ కూడా శిక్షకు గురవుతారు.